శాంతి భోజనం చేసిందా లేదా? లేదు. తొందర ఏమిటి? ఇంటి పనంతా అయ్యాక చేస్తుంది, అంతలా మూర్చపోదులే. ఇంటి పని అంతా దానికి ఒక్కదానికి చెప్పకపోతే నీ రెండో కోడలు కూడా కాస్త సాయం చేయమని చెప్పొచ్చుగా. రెండో కోడలా? దానికి ఇంటి పని చేయాల్సిన కర్మే పట్టింది. దాని మొగుడు నెలకి ఇంటి ఖర్చులకు 1000 రూపాయలు ఇస్తున్నాడు. మీ పెద్ద కొడుకు 500లేగా ఇచ్చేది. వాడి పెళ్ళ ఇంటి పనులు కూడా చేయకపోతే 2 పూటల భోజనం టిఫను ఎలా సాగుతాయనుకున్నారు? అక్కో అక్క. తమ్ముడు, ఒరే గణపతి, ఇప్పుడైనా రావడం? ఏమిటా అలా చిక్కిపోయా? అవునక్కయ్య, ఈ మధ్యనే 20 గ్రాములు బరువు తగ్గాను. ఏమండి, మా తమ్ముడు వచ్చాడండి. తెలుస్తూనే ఉంది. రాక రాక ఇన్నాళ్ళకి మా తమ్ముడు వస్తే ఏం చేయమంటావు? పూర్ణ కుంభంతో స్వాగతం చెప్పమంటావా? ఊరుకోండి, ఆయన అంతేలేరా. నువ్వు ఎలా ఉన్నావురా? ఆకలిగా ఉన్నాను అక్కయ్య. తింటున్నావుగా? ఇది కండాకలి, మరి తిండాకలో. ఒరే, కొందరు బతకటానికి తింటారు, మరి కొందరు తినటానికే బతుకుతారు. నువ్వు ఆ రెండో రకం. మీరు ఊరుకోండి, నీ భోజనం ఏర్పాటు తొందరగా. భలే జోకులు వేస్తున్నావు బావో బావా. శాంతి, నీ భోజనం అయిందా? మా తమ్ముడు ఊరి నుంచి వచ్చాడు. భోజనం కాళ్ళు కడుక్కుందామన్నాడు అత్తయ్య. భోజనం తీసుకొస్తాను. త్వరగా రా, వాడు చాలా ఆకలితో ఉన్నాడు. నువ్వు తిను బాబు. తమ్ముడు, చాలా ఆకలేస్తుందా? అవునక్కయ్య, ఆకలో ఆకలి. బాగున్నారా బాబాయ్? ఇప్పటి వరకు ఏమో గాని ఇప్పుడు మాత్రం బాగుంటానమ్మా. శాంతి, శాంతి, నువ్వు తిను. బాగుందా? బాగుంది. 20 గ్రాములు బరువు తగ్గాను కదా. ఏమిటి మావయ్య, ఏం కావాలి? ఈ ఇంట్లో అందరినీ ఏం కావాలని నువ్వు అడగటమే తప్ప నీకేం కావాలి అని అడిగేవాళ్లే లేరు. ఈ ఇంటి చాకరికి ప్రతిఫలం నీకు తిట్లు, చివాట్లు, అవమానాలు అంతేగా. వస్తాను మావయ్య. ఆగమ్మా, మీ అత్తయ్య ఏం చేస్తుంది? బాబాయ్ భోంచేస్తుంటే దగ్గర కూర్చున్నారు. ఈ బిస్కెట్లు తినమ్మా. నాకెందుకు మావయ్య? మీ కడుపులో మంటకి డాక్టర్ బిస్కెట్లు తినమన్నారు. నేను తింటే నా కడుపులో మంట తగ్గుతుంది, నువ్వు తింటే నా మనసులో బాధ తగ్గుతుంది. తినమ్మా, నా తల్లివి కదూ. వస్తాను మావయ్య. కాదు, నువ్వు ఇక్కడే తినాలి, లేకపోతే ఎవరికైనా ఇచ్చేస్తావు. తినమ్మా. తింటాను మావయ్య.